రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో భేటీ కావటం, తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా భవిష్యత్తులో వ్యవహరించబోతున్నారు అనేటువంటి అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. ఇప్పుడైతే కొన్నాళ్ళు వ్యూహకర్తగా ఆయన దూరంగా ఉంటున్నారు. అయితే ఐపాక్ టీం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఇప్పుడు పనిచేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలకి తెలుగుదేశం పార్టీతో పనిచేసేటువంటి విధంగా ప్రశాంత్ కిషోర్ని ఒప్పించటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పాత్ర కీలకంగా ఉన్నట్లుగా ఒక సమాచారం. ప్రశాంత్ కిషోర్తో రఘురామకృష్ణరాజుకి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు రఘురామకృష్ణరాజు బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నర్సాపురం ఎంపీగా టికెట్ ఆయన సాధించడం వెనక కూడా ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది. ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డితో చెప్పి నర్సాపురం ఎంపీ స్థానంలో రఘురామకృష్ణరాజు అయితే గెలుస్తారనేటువంటి దాని మీద ఆయన సిఫార్సు చేసినటువంటి మేరకే జగన్మోహన్ రెడ్డి త్రిపులార్కి ఎంపీ టికెట్ ఇచ్చారు అనేటువంటిది ఒక చర్చ ఉంది అంతకుముందు. సరే, అక్కడ గెలిచేటువంటి అభ్యర్థులకు ఎవరికైనా అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం ప్రశాంత్ కిషోర్ చెప్తేనే ఇచ్చారనేటువంటిది. ఆ విధమైనటువంటి రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య ఉంది, త్రిపులార్ మధ్య, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ మధ్య. ఆ రిలేషన్ ఇప్పటి వరకు కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం. దాంతోనే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారో ఆ సమయంలో ఎక్కువ రోజులు నారా లోకేష్ ఢిల్లీలో గడిపారు. ఆ ఢిల్లీలో ప్రధానంగా రఘురామకృష్ణరాజుతోనే ఎక్కువ సమయం గడిపారు అనేటువంటిది. ఎందుకు అని అంటే రఘురామకృష్ణరాజు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ వాళ్ళతో కొంత దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొక వైపున పవన్ కళ్యాణ్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి రఘురామకృష్ణరాజు కొంచెం జ్యుడిషియరీలో కూడా లీగల్గా కూడా ఆయనకు మంచి మంచి సంబంధాలు ఉన్నాయి. పెద్ద పెద్ద లాయర్లతో సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అనేకమైనటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోసం కూడా ఆయన కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సలహాలు సూచనల్ని నారా లోకేష్ తీసుకున్నారు. ఆ సందర్భంగానే రఘురామకృష్ణరాజు నారా లోకేష్కు సూచన చేసి రానున్నటువంటి ఎన్నికల్లో గిన ప్రశాంత్ కిషోర్ని గిన మనం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఎలాగో వస్తుంది కాబట్టి ఇప్పుడు గిన మనము అతని స్ట్రాటజిస్ట్గా తీసుకుంటే బాగుంటుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలాబలాలు ఏమిటి, జగన్మోహన్ రెడ్డి బలాలు బలహీనతలు ఏమిటి ప్రశాంత్ కిషోర్కి తెలుసు కాబట్టి మనం ఆయన్ని గిన స్ట్రాటజిస్ట్గా తీసుకుంటే ఉపయోగం అనేటువంటి సూచన లోకేష్కి రఘురామకృష్ణరాజు చెప్పటం, లోకేష్ కూడా అంగీకరించినటువంటి నేపథ్యంలోనే లోకేష్కి ప్రశాంత్ కిషోర్ మధ్యవర్తిత్వంగా ఉండి రఘురామకృష్ణరాజు ఢిల్లీలోనే వీళ్ళిద్దరికీ 2-3 సార్లు సమావేశం ఏర్పాటు చేశారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత నారా లోకేష్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడికి నారా లోకేష్ వివరించడం, చంద్రబాబు నాయుడు కూడా దానికి అంగీకరించినటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు మొన్న ఆల్రెడీ పూర్తిస్థాయి బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్తో నేరుగా చంద్రబాబు నాయుడుతో భేటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో హైదరాబాద్లో ఒకసారి కలిశారు అనేటువంటిది. అయితే ఇప్పటికే తెలుగుదేశం జనసేన వచ్చే ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహాలను అవలంబించాలనేటువంటి దాని మీద ప్రశాంత్ కిషోర్ కొన్ని టిప్స్ చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్కి చెప్పారు. ఈ రెండు పార్టీలు కలిసి తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి ఈ ఉమ్మడి మేనిఫెస్టోని ఇప్పటికే ప్రకటించున్నారు కాబట్టి వాటి మీద వెంటనే బహిరంగ సభలు పెట్టండి అని ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడికి లోకేష్కి సలహాలు ఇచ్చారని, దాని నేపథ్యంలోనే తిరుపతి అదేవిధంగా అమరావతిలో కూడా 2 బహిరంగ సభలకి తెలుగుదేశము జనసేన సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. అయితే ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం జనసేన కూటమి తరపున ఆన్ డ్యూటీ, ఇప్పటికే ఆ డ్యూటీలో చేరిపోయారు. ఇప్పుడు కీలకమైనటువంటి ఈ సమావేశం తర్వాత ఇది కొంత బహిర్గతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన కూటమిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యూహాలని ఏ విధంగా రచిస్తారు ప్రశాంత్ కిషోర్ ఏమిటి అనేటువంటిది భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశం.